100 గ్రామాలు 1000 సమస్యలు. సమస్య మా కెమెరా ముందు, నిజం బయటపడే వరకు పోరాటం. నమస్కారం, ఇది ఎక్స్పోజ్ వంటి ప్రజల గొంతుకుగా మారాలనే లక్ష్యంతో క్షేత్రస్థాయి సమస్యలను వెలికి తీయడానికి మేము ప్రారంభించిన సరికొత్త విప్లవం ఎక్స్పోజ్ వంటివిలో ఎక్స్పోజ్ 100 గ్రామాల్లో పర్యటించి అక్కడ ఉన్న ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా ఎక్స్పోజ్ చేయడమే మా యొక్క లక్ష్యం. నేడు మా ఎక్స్పోజ్ 100 ప్రయాణంలో మొదటి గ్రామం మంచిర్యాల జిల్లాలోని జన్నార మండలంలోని మల్యాల గ్రామం. ఎక్స్పోజ్ 100 మొదటి ఎపిసోడ్ ఇప్పుడు చూద్దాం. అన్నీ ఉన్నాయి. ఊరు గురించి ఉన్నది, ఫారెస్ట్ గురించి ఇబ్బందులు ఉన్నాయి, మళ్ళీ రోడ్డు గురించి ఉంది. ఇబ్బందులే ఉన్నాయి. మరి రాంగ పోంగ గుడ్డెనులు అవి ఇవి అన్ని ఏదో ఒకటి ఎదురవుతాయి. యాక్సిడెంట్ మాకు అవుతున్నాయి. మళ్ళీ బాగున్నది, మళ్ళీ అంబులెన్స్ వచ్చడానికి ఇంకా ఇబ్బంది పెద్దగా ఉన్నది. హెల్త్ ప్రాబ్లం అయితే ఆ బాగా వస్తే ఆ మనిషి పేషెంట్ ఉన్నాడు ఇటే ఒకటే కానీ అటు అత్తులు లేదు. ఎవరిని అడిగినా ఎవరు ఏం చెప్పరు. ఈడ సిగ్నల్ ఉండదు, కనీసం సిగ్నల్ ఉండదు. మళ్ళీ రెండోది ఏం సుఖంగా రావు. బాగా వస్తే మాకు రాకపోకలకు బాగా ఇబ్బందులు ఉన్నాయి. చిన్నప్పటి నుండి ఏదైనా కైకులు పని చేయాలన్నా రోడ్డు కూడా మమ్మల్ని బాగోవాలి, కైకులు పని చేసుకొని రావాలి. ఈడ మళ్ళీ మొత్తం భూములన్నీ బీసీ వాళ్ళ భూములే. ఇవన్నీ మాకు లేవు భూములు అన్నీ. అప్పుడు మేమే చేసుకున్నాం, కానీ అప్పుడు మా తండ్రులు తాతలు ఆయన మేమేమో దున్నుకుంటా వ్యవసాయం చేసుకుంటా ఒకట, వాళ్ళేమో ఆయన పట్టాలు చేసుకున్నారు. వాళ్ళు పట్టాలు చేసి వచ్చినాయి. మొన్న ఆ ఇంగ్లీష్ వాక్యాంశాలు చేయించింది ఫారెస్ట్ వాళ్ళు. ఇక ఫారెస్ట్ వాళ్ళతోనే బాగా సార్ అదే నీళ్ళ గురించి అంటే పైప్ లైన్ బంద్ చేసిండు, రోడ్డు బంద్ చేసిండు, కరెంట్ సుఖంగా అది సుఖంగా వస్తే లేకపోతే లేదు. ఈ సంవత్సరం సరిగా వర్షం పడితే కరెంట్ సుఖ బందే. ఏది లేకుండా సప్లా గుండు గుడ్డేని కదా పొక్కలు చేస్తున్నట్టు. ఇందిరా మిల్లు రాలే వచ్చింది, అంతా కూలిపోయింది. మాకు భూములు లేవు, మాకు జాగలు లేవు. మేము అక్కడ భూమి కొట్టుకున్నాము. భూమి కొట్టుకుంటే కేసు అయింది. మన భూమి లేదు, జాగ లేదు. ఇగో గిలేదు, ఇంత మందమ ఉన్నది. ఇవన్నీ మొత్తం కాపోలయ్యాయి, రోడ్డు కూడా కాపోలయ్యి. ఒక్క ఇల్లు ఒక్క ఆకిలి అంతే. ఇక మాకు ఎక్కువ భూములు లేవు. మరి వ్యవసాయం భూములు లేవు, వ్యవసాయ భూములు లేవు. రోడ్డు మంచిగా ఉంది. మాకు ఒరిగిన బాగా ఇబ్బంది ఉన్నది. ఇక్కడికైనా వచ్చినోడు ఇటు ఆగుతాడు, అక్కడికైనా వచ్చినోడు అటు ఆగుతాడు. ఆ ఆగు తీయాలి, ఎంత నాతర అయినాడు ఉండాలి, తీయాలి రావు. మొగోళ్ళు అయితే ఇంత వంటి నీళ్ళతో ఎంత ఆడతారు. ఇక మేము రాము. అటే ఉండడు, ఇటే ఉండడు. ఇటన్నా ఉండడు. 100 రోజుల పనికి బద్దకు కడకలు అల్లుకొని ఎత్తుకొని పోతామా, అమ్ముకొని వచ్చి బియ్యం, ఉప్పు, మిరపకాయలు, నూనె ఇక అన్ని కొనుక్కుంటాం. బట్టి బాగా లేదు. 70-80 సంవత్సరాలు చిన్న ఉంటారా? మరి 70-80 సంవత్సరాలు ఉంటే మళ్ళీ వేరే గడికి వెళ్ళుకోమంటారు మిమ్మల్ని? వేరేకాడికి ఉండద్దట, జంగాలు ఉండద్దట. ఫారెస్ట్ వాళ్ళు మేము బొంగు కొట్టి కలకలాంటి బతకటోళ్ళము. అవి కొట్టనిస్తలేరు, అవి క్యానిస్తలేరు, జంగాలకు పోనిస్తలేరు. గేట్లు పెట్టిండు, ఇల్లు కట్టిండు, కేంపులు పెట్టిండు. ఎక్కడో అటు కావాలి ఉన్నారు. ఆ కావాలి మేము ఎలా పోయి ఏం చేసుకొని బతుకు. మాకేం భూమి లేకపోయి, జగ లేకపోయి. ఎప్పటి చూద్దాం ఆడ భూమి లేదని చెప్పి ఆడ తప్పడం కాడ పోయి భూమి కొట్టి ఆ భూమి దానికి అడ్డం తిరిగి కొట్టద్దు, మేము ఊరు లేపుతాము, మేము తీసుకుపోయి పెడతాము, 5 ఎకరాల భూమి ఇస్తామని అట్లా బంద్ చేసి కూడా ఏం సప్పుడు చేసుడు లేకపోయి. మరి అలా ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇది రాలేదని చెప్పి ఎవరు అడిగి జంగల్ మీద ఆగల పడి దొరకకపోతే సప్పుడు దాకుంది. తిని కావాలి తిని ఏముంది, ఏ పని దొరకకపోతుండే. ఇక ఆఖరికి ఎండుకుంటా దూపలు దాచుకుంటుంది. ఏమన్నా గంధం గాసాలం వస్తే ఇక పోవాలంటే ఆడ ఆనకాలం తిప్పాలి. ఆడ ఆగున్నది, అటు అక్కడ దాచే ఇక్కడ మీచే. ఇక ఆగు తీసేదాకా ఇంకా అందకో 3 నలుగురు పోయింది. ఇక్కడికి వెళ్ళి పోయేవాళ్ళు అక్కడ ఆగడ్డం ఉండి ఇక ఆ ఆగు ఇక పోతుందని చూసుకుంటుంటే ఆ ఆగు పోకలేదు. ఆడనే పోయింది. ఇప్పుడు మీకు అక్కడ వేరే దగ్గర జాగిస్తే పోతారా మీరు? వేరే దగ్గర జాగిస్తే పోతాం కానీ మాకు నచ్చిన కాడ జన్నార మండలము పిలిచబెట్టి
ఇలా ఏడు ఇచ్చినా కానీ అన్నరం మండలం తప్పించి పోమంటున్నాడు. ఓన్లీ జన్నారం మండలం లోపలనే ఉంటారు అంటారు. ఉంటాడు ఆడ బొమ్మల కాడ గిల్ల చింతగుడి కాడ బొమ్మల కాడ ఉన్నది. ఆడ చూసి రండి అన్నది. ఆడ చూసి వచ్చినాము. ఆడ చూసి వస్తే ఆడ మీకు భూమి ఆడదు అన్నాడు. మళ్ళా మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఈడ 70-80 కుటుంబాలు ఉన్నాయి. 70 మొత్తం ఒకటే కులంకు చెందిన. ఒకటి సైడ్ పోదాము, పొలాల పంట పనికి పోదామంటే అక్కడ అన్ని ఆ మిషన్లు గీసిండ్లు పెట్టింది. మాకేం పని దొరకకుండా అవుతుంది. ఆ మిషన్లో చేసి పెడుతుంది. అయ్య దుంపిండి, అయ్య కోస్తుండే, అమ్మయ్య అడ్లు చేస్తుండే, మక్కలు చేస్తుండే. ఇక మేమేం పని చేసి బతుకుడు. మాకు పని దొరకకపోయే, మాకు పని దొరకకపోయే, రూపాయి దొరకకపోయే. ఇక ఏం పని దొరకనాడు ఇట్లనే ఉపాసము ఉప్పులో ఉండు. నాడు ఇప్ప పువ్వులు వాడు ఆ ఇప్ప పువ్వు ఎండబెట్టుకొని ఉడకబెట్టుకొని ఆ ముద్ద తీసుకొని ఉడకబెట్టుకొని ముద్ద తీసుకొని తినుకుంటూ ఉండేటోళ్ళం. ఆ ఇప్ప పువ్వులు వాడుకోలేదు. అవి కూడా బంద్ చేస్తున్నాం. కానీ మాకెవడు ఇంత ఆదాయము ఎవడు పెట్టలేదు. రాజు మల్యాల. ఫెసిలిటీస్ ఇలా మంచిగా ఉన్నాయి. మరి ఏమన్నా ఫెసిలిటీస్ ఏం లేవు ఇక్కడ. రోడ్డు లేదు, ఆడ వాక్ బ్రిడ్జ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు నువ్వు చదువుకున్నావు కదా, ఇప్పుడు పిల్లలు పోవాలనంటే ఎట్లా పోతారు మరి? స్కూల్ కావాలన్నా కానీ కాలేజీలకు పోవాలన్నా కానీ వర్షాకాలం వాగస్తే కష్టం. వట్టప్పుడు కూడా రోడ్ బాగాలేదు, ఇటు ఏం రావు కదా. ఇటు ఏం రావు, ఆటోలు రావు. ఓన్లీ ఉన్న బైకులు తీసుకొని వెళ్తారు. బళ్ళు లేని వాళ్ళ పరిస్థితి, అమ్మాయిల పరిస్థితి ఎట్లా మరి? అమ్మాయిలు అంటే వెళ్ళరు, బయటకు వెళ్ళారు, చదువుకోరు అన్నట్టు. చదువుకోరు. ఇక అమ్మాయిలు ఎంతవరకు చదువుకున్న వాళ్ళు అంటే ఇక హాస్టల్నే జాయిన్ చేస్తారు. ఎవరైనా ఉంటే చదువుకోవాలని ఉంటే హాస్టల్, లేకపోతే చదువులేదు. లేవు, భూములు ఏం లేవు. పక్క పన్న కొట్టుకుందామన్నా లేపుదామని అన్నారు, కొట్టుకోకుండా అందరి దగ్గర సంతకాలు తీసుకున్నారు. ఈ ఊరికి వచ్చే స్పెషాలిటీస్ ఏం రాకుండా చేస్తారు ఫారెస్ట్ వాళ్ళు. తవ్వలేదు చక్కగా, ఇండ్లు లేవు. ఇక్కడ సర్పంచ్ ఈ సీసీ రోడ్ కూడా సగం ఇక ఆపరి కదా, పేషెంట్ ఆగదు కదా, ఆపరాదు కదా. వెహికల్తో ఉన్నది కూడా ఏమన్నా జరగడం అంటే వాళ్ళ దాకా ఆంబులెన్స్ వెళ్ళకపోతే అక్కడ దాకా తీసుకుపోతాం. మాని పటేల్, అలీనగర్. అయితే ఇప్పుడు మాకు సౌకర్యాలు ఏంటంటే పీడబ్ల్యూ రోడ్ నుంచి ఇది వరకు దాదాపు ఎప్పుడో నేను ఒక 2006లో నేను ఒక సర్పంచ్గా ఉన్నా. ఆ పీరియడ్లో రాజశేఖర్ రెడ్డి సీఎం ఉండే. దాంట్లో 28 లక్షల మెటల్ రోడ్ వస్తే ఇది వరకు దాన్ని టైగర్ జోన్ అని ఈ ఊరిలో పోతుందని ఫారెస్ట్ ఇది వరకు అది వైర్ లేదు, ఆ రోడ్డు లేదు. మాకు ఇక్కడ వాటర్తోనే పాపులం బాగా ఇబ్బంది. అది వాటర్ ఉన్నట్టుంటే మనోళ్ళు పొలాలు ఏదో చూస్తుండే. కానీ అది 3+ వైర్ లేనిది వాళ్ళు బావిలు తవ్విచ్చినా లేకపోతే బోర్లు వేసిన చూగా పాపులం. ఇక్కడ ఏ సౌకర్యం లేదు, అన్నిటికీ కష్టం. ఇక్కడ ఈ మారుమూల గ్రామంలో దొంగపల్లి, అలీనగర్లో అయితే బాగా ఇబ్బంది ఉంది. ఎట్టి పరిస్థితిలో ఒక రోడ్డు లేదు. ఏదైనా వర్షాకాలం మనకు అనారోగ్యం పడుకుంటుందా, ఆరోగ్యం ఉండదు కదా. ఏదో ఒకటి జ్వరము లేకపోతే ఏదో వస్తుంది. రాకపోకలు పోవాలంటే ఇక్కడ నుంచి పీడబ్ల్యూ రోడ్కి పోవాలంటే 5 కిలోమీటర్లు. అక్కడ పోయే వరకు మనోళ్ళు ఆ టైంకి ఆటోలు అంటే ఆటోలు రావు, జీబులు అంటే జీబులు రావు. లోపల 5 కిలోమీటర్ల గురించి. అందుకోసం ఇక్కడ మల్లెల జీపీల దొంగపల్లి అలీనగర్కి మాత్రం మహా కష్టం ఉంది. వాటర్ పాపలమే, 3+ వైర్ లేదు. ఇందిరమ్మ అన్నాక జీపీలో మన జీపీలో దాదాపు అంటే ఒక 11 ఇండ్లే వచ్చినాయి మల్లెల జీపీకి. ఇదివరకు అయితే రోడ్డు మాత్రం ఎప్పటికీ అదే ఉంది. ఇప్పుడు ఒకటి రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పారు, మళ్ళా ఇందిరా మిల్లు ఇచ్చారు కదా. రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నప్పుడు ఇందిరా మిల్లు శాంక్షన్ ఎట్లా చేశారు? చేసినప్పుడు ఇల్లు శాంక్షన్ చేసినప్పుడు రోడ్డు కూడా ఉన్నారు, రోడ్స్ వేయాలి, భూములు పట్టాలు ఉన్నాయి. పట్టాలి, పులి అడుగు జంగల్ కనబడిందా? అప్పుడు ఉరికొరికొస్తారు. టైగర్ జోన్ మీరు లేదు ఇక మేము చూడండి ఏముంది. మాకు అప్పుడు పూరి గుడిసెలు, గడ్డి గుడిసెలు ఇళ్ళల్లో రాక్కుంటూ పోయినాయి మేము బచ్చగానప్పుడు. ఒక్కొక్కటి పులి దాదాపు అంటే ఆవులను పడితే తిక్కదేంది. అప్పటి
సిమ్మెడ పెట్టి చంపి పారేసినాం అప్పుడు ఇంత బచ్చగా నాకు పెళ్లి లేదు రెండు కాదు ఒక్కొక్క దగ్గర మూడు పడ్డాయి అట్లా బండ్లు ఎత్తే బండిపోడు 66 70 అనుకో ఆ పీరియడ్ లో మాది. అప్పుడు పుల్లు ఉండే మా ఇళ్ళలో రాకుంటుండే. ఏమన్నా మనం బయటకు ఉంటారు కదా, బయటకు ఉండి కొంచెం లోపల బయట అయితే కథం ఆగప్పుడు ఇప్పుడు తలుపులు అప్పుడు అట్టి తడకలు వర్షాకాలం మేము లోపల పడితే రాకుంటా పెద్ద అడుగులతో పోకట. అరే దేవుని దగ్గర ఏదో తప్పు చేసినామని అన్నుడు మొక్కితే అప్పుడు రాకడలేదు అసొంటిది. ఈ పక్క పోటీ ఇక్కడ ఉండు పుల్లు అన్ని న్యూస్లో పోవాలి, పక్క పోవాలి, అందరు చూసుకుంటారు. అది చూసుకొని నిజమబద్ధ మనకి వాళ్ళకు అర్థమైపోతుంది. అయితే మా ఉద్దేశం ఏంటంటే మీ వాయిస్ మా ద్వారా బయటకు వచ్చింది అనుకో మీకు లాభమైనా మా దాంట్లో మాకు ఒకటి మంచి అంటే మేము ఒక మంచి చేసినామని ఒకటి ఉంటుంది కదా, పేరు ఉంటుంది, ఒక పేరు ఉండడానికోసం అని చెప్పేసి ఈ ఎక్స్పోజ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. సరే మంచి పని చేసేది. ఇది చేసింది మంచిది. బంధువులుగా 50 బంధువులు అయినా కానీ ఓకే తీసుకొని ప్రభుత్వానికి దీని ఆల్రెడీ మీరు పంపగలరు.